నాకు క్యాబ్ యాక్సిడెంట్ జరిగింది. సో ముగ్గురు ఉన్నాం. సో ఎవరికి ఏమీ అవ్వలేదు. సో నాకు మాత్రం స్పైనల్ కార్డ్ ఇంజరీ. సో సర్వైకల్ ఇంజరీ అంటే నెక్ కింద నుంచి మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఆ టైంలో మీరు అసలు మనం నడవగలుగుతామా, లేగలుగుతాం, నిజంగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అని మీరు అసలు నమ్మారా? లేదంటే ఒక డాక్టర్ నాకు చాలా బ్లంట్గా ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా నిల్చోవడం అవ్వదు, నువ్వు ఇంకా నడవడం అవ్వదు అని చాలా క్లియర్గా చెప్పేశారు అనమాట. ఒకళ్ళు షిఫ్ట్ చేయడానికి కూడా ఒక ముగ్గురు నలుగురు ఎత్తేవారు. కారులో నన్ను పడుకోబెట్టి తీసుకెళ్లేవారు. కూర్చోవడం కూడా వచ్చేది కాదు. సో నేను అసలు మిషన్ వాక్ జాయిన్ అయిందే నా ఇంజరీ అయిన ఒక 8 years తర్వాత. సో ఇప్పుడు నా కరెంట్ కండిషన్ ఏంటి అంటే, నా ఫంక్షనల్ యాక్టివిటీస్ అంటే నా డైలీ యాక్టివిటీస్ ఏముంటాయో ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసుకుంటాను. వెరీ లైట్ అసిస్టెన్స్ తోటి చేసుకుంటాను. తర్వాత ఇక్కడ ప్యారలల్ బార్లో నా అంతటి నేనే నించుని వాక్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. లాస్ట్ టైం మనం మిషన్ వాక్ అనే ఫిజియోథెరపీ సెంటర్కి సంబంధించి ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత ఆయన లైఫ్ ఎలా మారింది, దానికి మిషన్ వాక్ అనే ఈ సంస్థ ద్వారా ఎలా హెల్ప్ఫుల్ అయింది అనే దాన్ని బట్టి మనం ఒక బ్రాడ్కాస్ట్ చేసాం. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది అండ్ స్క్రోలింగ్లో కూడా ఉంటుంది. అయితే ఈసారి మనకు ఇంకొకరి స్టోరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సింధు ఆవిడ పేరు. సో ఆవిడకి జరిగిన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ వల్ల కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. బట్ ఆ చేంజెస్ అన్నిటిని తొలిచేస్తూ మిషన్ వాక్ అనే సంస్థ ఆవిడ్ని మళ్ళీ ఇదివరకట్లా ఉండేలా ఆవిడ్ని ట్రైన్ చేస్తూ ఆవిడ ట్రీట్మెంట్ ఇస్తూ ఫిజియోథెరపీ చేస్తూ వచ్చారు. ఆవిడ లైఫ్ ఎలా ఏంటనేది మనకు ఒకసారి దీని ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్నారు సింధు గారు. నమస్తే. హాయ్, నా పేరు సింధూరి. నాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. ఓకే. సో నాది C5 C6 లెవెల్, అంటే నాది సర్వైకల్ ఇంజరీ. సో సర్వైకల్ ఇంజరీ అంటే నెక్ కింద నుంచి మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో నాకు క్యాబ్ యాక్సిడెంట్ జరిగింది. ఇది 2011లో జరిగింది నా యాక్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్ నాది 2011లో అయింది కాబట్టి అప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు. అండ్ అప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏవి కూడా లేవు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడైతే ఇన్ని రీహాబ్స్ వచ్చాయి, అప్పుడు ఇన్ని రీహాబ్స్ కూడా లేవు. ఇండియాలో హార్డ్లీ ఒక చాలా తక్కువ రీహాబ్స్ ఉన్నాయన్నమాట అప్పుడు. సో నేను అప్పుడు ఒక రీహాబ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఎక్కువ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో నాది సర్వైకల్ ఒక హై లెవెల్ ఇంజరీ అవ్వడం వల్ల సో వాళ్ళు కూడా కొంచెం అది రిస్క్ అనిపించింది. సో నేను, ఇంకొక అతను ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు, సో ముగ్గురు ఉన్నాం. సో ఎవరికి ఏమీ అవ్వలేదు. సో నాకు మాత్రం స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. ఇంకొక అతనికి కొన్ని ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయ్యాయి. డ్రైవర్కి ఏమీ అవ్వలేదు. ఎక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. ఇది హార్డ్లీ మా ఇంటి నుంచి హార్డ్లీ 5 minutes అంత డిస్టెన్స్ లో ఉంది. విద్యానగర్లో అయింది. సో నా ఇంజరీ తర్వాత అక్కడ ఆ రీహాబ్ కి వెళ్ళాను. సో వాళ్ళు అంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు అంత అలౌ చేయలేదు అనమాట అప్పుడు. సో చేస్తే ఏదన్నా అవుతుంది అని డాక్టర్స్ అంటే నాకు సర్జరీ అది అయ్యింది. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయమని చెప్పారు. సో అందుకని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్స్ ఏమన్నారంటే వాళ్ళు అంత ఇదిగా చెప్పలేదు. బికాజ్ నా కండిషనే అప్పుడు చాలా బ్యాడ్ గా ఉంటుంది అనమాట.
చాలా ఫ్రెజైల్గా ఉండేది నా సిచ్యువేషన్. ఒకళ్ళు షిఫ్ట్ చేయడానికి కూడా ఒక 3-4 ఎత్తేవారు అనమాట. అలా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను కార్లో నన్ను పడుకోబెట్టి తీసుకెళ్లేవారు, కూర్చోవడం కూడా వచ్చేది కాదు. సో డాక్టర్స్ ఏమన్నారంటే ఫిజియోథెరపీ చేయమని చెప్పారు, అది తప్ప ఇంకేం చెప్పలేదు. సో అందుకని మేము అప్పుడు ఆ రీహాబ్కి అది వెళ్ళాము. సో అక్కడ కూడా వాళ్ళు చాలా మైల్డ్ ఫిజియోథెరపీ చేశారు. అంటే కొంచెం ఎక్కువ ఎక్సర్సైజెస్ అవి ఎలవ్ చేయలేదు, సింపుల్ గా చాలా బేసిక్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ అలాగా. సో అక్కడ నేను అబౌట్ 8 months ఉన్నాను. 8 months yes. సో 8 months తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసాను. నేను వెళ్ళింది వెల్లూరు, సిఎంసి వెల్లూరు అక్కడ. సో దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఫిజియోథెరపీ అనేది స్టాప్ అయితే చేయలేదు. సో ఇక్కడ కూడా వేరే రీహాబ్స్కి వెళ్ళాను. తర్వాత కొంతమంది ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వచ్చి వాళ్ళు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు అనమాట. సో ఇలాగా ఇట్ కంటిన్యూడ్ టిల్ 2019. సో ఇలా అయింది. తర్వాత నేను ఒక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ అయిందన్నమాట. సో తను నాకు చెప్పింది ఇలాగ మిషన్ వాక్ గురించి, చెప్పి ఇది చూడు అని చెప్పి మిషన్ వాక్ లింక్స్ అవి పెట్టింది, యూట్యూబ్ లింక్స్ అవి. సో అది చూసాక దెన్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, బికాస్ నేను కూడా ఇలాంటి ఒక రీహాబ్ గురించే వెతుకుతూ ఉన్నాను అనమాట. సో ఎక్కడ నాకు ఇక్కడున్న రీహాబ్స్ అంత ప్రాపర్గా అనిపించలేదు. సో ఎగ్జాక్ట్లీ తిను చెప్పింది కూడా నా రిక్వైర్మెంట్కి మీట్ అయింది. ఒక ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ కోసమే నేను చూస్తూ ఉన్నాను. సో అలాంటి మిషన్ వాక్ వీడియోస్ చూసిన వెంటనే నేను రవి సార్ని అప్రోచ్ అయ్యాను. సో అయిన వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఐ గాట్ కన్విన్స్డ్. సో అప్పుడు ఇమీడియట్గా నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను అనమాట మిషన్ వాక్లో. సో దాట్స్ హౌ ఐ కేమ్ టు మిషన్ వాక్. ఇక్కడికి వచ్చాక మీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది అంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే? యా. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే నాకు అంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు, అప్పర్ బాడీలో కానీ లోవర్ బాడీలో కానీ. ట్రంక్ ఇప్పుడు నించోబెడితే ముందుకు పడిపోయేదాన్ని. తర్వాత హార్డ్లీ ఒక 2 minutes నించోవడమే నాకు చాలా కష్టంగా ఉండేది, చాలా కష్టం, గిడ్డినెస్ వచ్చేసేది, చాలా ప్రాబ్లంగా ఉండేది. తర్వాత ఎండ్యూరెన్స్ చాలా బ్యాడ్గా ఉండేది. తర్వాత నా పనులు ఏవి నేను చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు, షిఫ్టింగ్ కానీ నా ఫంక్షనల్ యాక్టివిటీస్ అవన్నీ. తర్వాత ఒక నేను నించోవాలంటే చాలా సపోర్ట్ కావాలన్నమాట, అప్పుడే స్టాండింగ్ చేసేదాన్ని. తర్వాత వాకింగ్ లేదు, లెగ్ లిఫ్టింగ్ లేదు, ట్రంక్ కంట్రోల్ లేదు, ట్రంక్లో స్ట్రెంగ్త్ లేదు. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉండేవన్నమాట. సో నేను అసలు మిషన్ వాక్ జాయిన్ అయిందే నా ఇంజరీ అయిన ఒక 8 years తర్వాత. సో అలాంటిది అయినా ఇప్పుడు 8 years అంటే నాకు చాలా ఓల్డ్ కేస్ కదా, అయినా కానీ వీళ్ళు ఎక్కడా కూడా నా మీద గివ్ అప్ చేయలేదు. అంటే చాలా ఓల్డ్ కేస్ కదా, ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాంటి మైండ్ సెట్తో వాళ్ళు ఎప్పుడూ లేరు. ఓకే, అయినా కానీ వాళ్ళు ఎంతో ఫోకస్డ్గా నా మీద వర్క్ అది చేశారు. సో ఇప్పుడు నా కరెంట్ కండిషన్ ఏంటి అంటే నా ఫంక్షనల్ యాక్టివిటీస్ అంటే నా డైలీ యాక్టివిటీస్ ఏముంటాయో ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసుకుంటాను, వెరీ లైట్ అసిస్టెన్స్ తోటి చేసుకుంటాను. తర్వాత ఇక్కడ ప్యారలల్ బార్లో నా అంతటి నేనే నించుని వాక్ చేస్తాను. తర్వాత వాకర్తో వాక్ చేస్తున్నాను, హ్యాండ్ సపోర్ట్తో వాక్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిక్ అండ్ హ్యాండ్ అసిస్టెన్స్తో వాక్ చేస్తున్నాను. తర్వాత ఇండిపెండెంట్ స్టాండింగ్ చేస్తున్నాను. తర్వాత స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అయింది లోవర్ అండ్ అప్పర్ లిమ్స్లో. ట్రంక్ కంట్రోల్, హిప్ కంట్రోల్, ఏవైతే ఆల్ నెసెసరీ థింగ్స్ ఉన్నాయో అన్నిట్లో ఐ ఇంప్రూవ్ సో మచ్. ఎగ్జాక్ట్గా ఎన్ని months అయింది ఇక్కడ జాయిన్ అయ్యి మీరు? ఇక్కడికి జాయిన్ అయ్యి ఒక 4 years. 4 years అయింది. మీకు ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినట్లే, రికవర్ అయినట్లే? రికవర్ అంటే ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్, అంటే ముందుతో కంపేర్ చేస్తే. అంటే ముందర ఎంత బ్యాడ్ కండిషన్లో ఉన్నానో ఇప్పుడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చాలా ఇండిపెండెంట్ అయ్యాను ఇప్పుడు, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాతే అవన్నీ అయినవన్నీ కూడా ఇక్కడ వచ్చాక వీళ్ళు ట్రైన్ చేసిన తర్వాతే అవన్నీ వచ్చాయి. మీ లైఫ్ లో బెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? మీ ఫ్యామిలీ ఎవరు? మై ఫ్యామిలీ, yes మై ఫ్యామిలీ, మై బ్రదర్స్, సిస్టర్స్ అండ్ మై సిస్టర్ ఇన్ లా, మై బ్రదర్స్ వైఫ్. తను కూడా షీ ఇస్ వెరీ సపోర్టివ్ అన్నమాట. మాది పెద్ద ఫ్యామిలీ, సో నా జాయింట్ ఫ్యామిలీ లాగానే అనుకున్నా. వాళ్ళు నాకు బిగ్గెస్ట్ సపోర్ట్, అంటే ఐఎమ్ జస్ట్ నథింగ్ వితౌట్ దెమ్ అనమాట. సో ఐఎమ్ సో వెరీ బ్లెస్డ్ అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ నాకు దొరకడం. ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ లైఫ్లో ఎక్కడ డిప్రెస్డ్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డిప్రెసింగ్ మూమెంట్స్ అంటే బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ నో హౌ
నేను ఎప్పుడు అంత డిప్రెస్ అవ్వలేదు నా సిచ్యువేషన్ని చూసి. అంటే ఉన్నాయి గుడ్ టైమ్స్ ఉన్నాయి, బ్యాడ్ టైమ్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడం ఇట్ టుక్ రియలీ టైమ్, ఇట్ టుక్ సమ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. బట్ దెన్ నేను అంత ఎక్కువ డిప్రెస్ అయిపోలేదు. మేబీ నేను కండిషన్ యాక్సెప్ట్ చేసేసినట్టున్నాను, అందుకనే అనుకుంటా. అసలు మనం నడవగలుగుతామా, లేగలుగుతాం, నిజంగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అని మీరు అసలు నమ్మారా, లేదంటే ఇంక మనం ఇట్లానే ఉండాలేమో లైఫ్ అనే డిప్రెషన్ మూమెంట్ కూడా వస్తుంది? ఓకే, డాక్టర్స్ ఏం చెప్పారంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, సర్జరీ అయిన టైంలో ఫిజియోథెరపీ చేస్తే స్లోగా నీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పారు. కానీ ఒక 6 years తర్వాత ఒక డాక్టర్ నాకు చాలా బ్లంట్గా ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా నించోవడం అవ్వదు, నువ్వు ఇంకా నడవడం అవ్వదు అని చాలా క్లియర్గా చెప్పేశారు అనమాట నాకు. అంటే నువ్వు ఏదైతే అవుతావో నువ్వు వీల్ చైర్లోనే ఇండిపెండెంట్గా నువ్వు నీ లైఫ్ ప్లాన్ చేసుకో అని చెప్పేశారు అనమాట. ఎట్ దట్ టైం నాకు కొంచెం ఎఫెక్ట్ బ్యాడ్. అంటే మనం ఇంత కష్టపడుతున్నాము ఇలా అంటారేంటి, కానీ ఎక్కడో నాకు ఆ హోప్ ఉంది. అంటే మనం ట్రై అయితే చేయాలి కదా, వస్తుంది రాది అనేది తర్వాత విషయం. ఫస్ట్ మనం ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఏంటి మన కండిషన్ అని. సో ఐ థాట్ ఓకే మనం పాజిటివ్గా ఉందాము, మన బెస్ట్ ఇద్దాము అని అనుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఓకే. సో ఫిజియోథెరపీ, ఐ కంటిన్యూడ్ ఫిజియోథెరపీ, ఎక్కడ కూడా నేను బ్రేక్ ఇవ్వకుండా. సో దో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్, నేను ఇంప్రూవ్ అవుతున్నాను. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. మెయిన్గా ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మెయిన్లీ ఇక్కడ స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అనమాట. సో వాళ్ళు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేస్తారు. మెయిన్లీ ఫెయిత్ ఉండాలి ఫిజియోథెరపిస్ట్ మీద, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. నాకు ఆ ఫెయిత్ ఉంది వీళ్ళ మీద. మిషన్ వర్క్ మీద నాకు చాలా నమ్మకం అనమాట. చాలా ట్రస్ట్ అండ్ ఫెయిత్ రెండు ఉన్నాయి నాకు. సో స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్. ఓకే. అండ్ ఎవరికైనా మీరు కొంచెం ఇన్స్పిరేషన్ ఏదైనా చెప్పాలనుకుంటే, లైక్ కొంతమంది స్ట్రక్ అయిపోతుంటారు అక్కడ లైఫ్లో, ఏదైనా కొంచెం ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు, లైక్ ఆ డిప్రెస్డ్ మూమెంట్లో అక్కడే స్ట్రక్ అయిపోతుంటారు. ఫిజియోథెరపీకి వెళ్ళి చేయించి మనం కొంచెం మూవ్ అవ్వగలుగుతామని నమ్మకం కోల్పోయి అక్కడే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇన్స్పైర్ అయ్యేలా ఏదైనా చెప్పగలుగుతారా? గివ్ అప్ చేయకూడదు. ఉంటాయి అంటే నా లైఫ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంత చేసినా ఇంప్రూవ్మెంట్ ఒక్కొక్కసారి కనిపించదు. సో అలా అని చెప్పి రావట్లేదు అని గివ్ అప్ చేయకూడదు. అండ్ ఇది అంత ఓవర్ నైట్ అయిపోయేలాంటి కండిషన్ కాదు. అంటే అలాంటి ఏమంటారు, దిస్ కండిషన్ ఇస్ సచ్, ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది. కానీ మనకు ఆ పేషెన్స్ ఉండాలి. ఆ తర్వాత గివ్ అప్ చేసే నేచర్ అయితే ఉండకూడదు అనమాట. సో మనం హార్డ్ వర్క్ చేయాలి. వీ షుడ్ కీప్ డూయింగ్. అంటే మనం రైట్, మనకు కొన్ని ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి వాటికి కొంచెం అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది. లైక్ మనం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో లోన్లీ ఫీలింగ్ ఉంటుంది, బయటకు వెళ్ళలేం, మాట్లాడలేం, ఎక్కడో మనమే డార్క్ రూమ్లో ఉండాలన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అలా స్ట్రక్ అయిపోతూ ఉంటారు కొంతమంది. బట్ మీరు నిజంగా దాన్ని గెట్ ఆన్ చేసి మీరు బయటకు వచ్చి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు మీ వర్క్స్ వరకు మీరు రాగలిగారు. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికలీ ఇది నాకు నేను ఎలా తీసుకున్నానంటే, నేను మొదటి నుంచి కూడా నా యాక్సిడెంట్ అయినప్పుడు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. నాకు చాలామంది కజిన్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. సో నా యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళని ఎప్పుడూ ఇంట్లోనే పెట్టలేదన్నమాట. వాళ్ళని బయటకు తీసుకెళ్తూ ఉన్నారు, రెస్టారెంట్స్కి కానీ, మూవీస్కి కానీ, నా ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ, అన్నిటికీ నేను ఎప్పుడు ఏది మిస్ అవ్వను. నన్ను ఎక్కడ ఇన్వైట్ చేసినా ఐ గో దేర్. అంటే ప్రొవైడెడ్ వాళ్ళు నాకు క్లోజ్ అయితే. సో నాకు ఎప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లేదు. ఇప్పుడు నేను వీల్ చైర్లో ఉన్నాను, వీళ్ళు ఎవరో నన్ను చూస్తారు. నాకు మా కజిన్స్ వాళ్ళు నాకు ఆ కంఫర్ట్ ప్రొవైడ్ చేసేసారు అనమాట ముందే. సో ఎక్కడో నేను అంత పట్టించుకోను నన్ను ఎవరు చూస్తున్నారు ఏంటి అని. ఐ గో అవుట్. నేను ఎలా అనుకుంటానంటే, నా యాక్సిడెంట్ అయిన ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను నా లైఫ్ అలాగే లీడ్ చేయాలి అనుకుంటాను. జస్ట్ దట్ ఐ కాంట్ వాక్ ఎక్సెప్ట్ ఫర్ దాట్ రీజన్. సో నేను ముందర ఎలా ఉన్నానో నేను ఇప్పుడు అలాగే ఉండడానికి నేను చూస్తాను. రైట్. ఇక్కడికి వచ్చాక మీకు అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది మిషన్ వాక్ లో? మిషన్ వాక్ ఆ పీపుల్, అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళు మీకు ఇచ్చే సెక్యూరిటీ వైజ్ అంతా కూడా ఎలా ఉన్నారు, ఇంక్లూడింగ్ బాయ్స్ అందరితో కలిపి ఎలా అనిపించింది మీకు? అసలు మిషన్ వాకే ఒక పెద్ద చాలా ఎనర్జెటిక్ ప్లేస్ అది, టు బీ వెరీ ఆనెస్ట్. అండ్ అక్కడ ఉన్న వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు వస్తూనే చాలా పాజిటివ్గా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా. అండ్ తర్వాత మిషన్ వాక్ ఎలాంటి ప్లేస్ అంటే, మనం వస్తే ఆటోమేటిక్గా మనం అక్కడ అందరినీ చూసి మనం మోటివేట్ అయిపోతాం.
అలా. ఎందుకంటే రకరకాల మంది వస్తారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు, అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళని చూస్తే మనకు కూడా అనిపిస్తుంది మనం వీళ్ళలాగా చేయాలి. తర్వాత మనం వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే మన ప్రాబ్లం చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే చాలా మంది ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు. సో మిషన్ వాక్ అలాంటి ప్లేస్ అనమాట. అండ్ మెయిన్లీ నన్ను అడిగితే పర్సనల్గా మిషన్ వాక్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు రవి అనే ఎవరైతే ఉన్నారు దీనికి ఇక్కడ ఫౌండర్ లాగా, సో ఆయన గురించి అండ్ మిషన్ వాక్ గురించి మరికొన్ని విశేషాలు ఏమైనా చెప్తారు? షూర్. యా, రవి సార్ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అయింది. సో నేను ఆయనని ఫస్ట్ డే నుంచి కూడా చూస్తున్నాను. సో అప్పటి నుంచి ఆయన ప్యాషన్ కానీ, హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ప్రొఫెషన్, హీఈస్ వెరీ ప్యాషనేట్. అండ్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళ గురించి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చూస్తారు. తర్వాత ప్రతి పేషెంట్ని కూడా చాలా మోటివేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ హీఈస్ వెరీ మచ్ కన్సర్న్డ్, చాలా కేర్ చూపిస్తారు అనమాట. అండ్ తర్వాత రవి సార్ కొన్ని ఈవెంట్స్ అవి కండక్ట్ చేశారు. రెడ్ కార్పెట్ ఈవెంట్, మ్యారథాన్స్కి, వాకథాన్ అని ఒకటి. ఇవి యాక్చువల్లీ మాకు చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అది మాకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది అనమాట ఇలా. అండ్ తర్వాత రవి సార్ ఇక్కడ చాలా న్యూ ఎక్విప్మెంట్స్ అవి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత న్యూ టెక్నిక్స్ అవి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఫిజియోథెరపీ అనే ప్రొఫెషన్లో ఈ క్రియేటెడ్ అ ట్రెండ్. తర్వాత ఐఎమ్ సో వెరీ బ్లెస్డ్, రవి సార్ లాంటి పర్సన్ని కలిసినందుకు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ ఈ రోజు నేను ఇలాంటి కండిషన్లో ఉన్నాను అంటే అది రవి సార్ వల్ల, నా ఫిజియోథెరపిస్ట్ వల్ల. అండ్ క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇస్తాను. అండ్ ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా ఇప్పుడు మేము ఎంత ఎఫర్ట్ పెడతామో వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెడతారు. తర్వాత చాలా హార్డ్ వర్క్, డెడికేషన్ కానీ, ఫోకస్ కానీ వాళ్ళది చాలా ఉంటుంది అనమాట. సో ఇంత నేను అచీవ్ చేయడానికి కారణం అయితే నా ఫిజియోథెరపిస్ట్ అండ్ రవి సార్. సో ఎస్ డెఫినెట్లీ నేను క్రెడిట్ అంతా కూడా వాళ్ళకే ఇస్తాను. ఇప్పుడు చాలా ఫిజియోథెరపీ సెంటర్స్లో వాళ్ళు మనకి ఎక్సర్సైజ్ చెప్పేస్తారు అనమాట, వాళ్ళు సూపర్వైజ్ మాత్రమే చేస్తారు. ఇక్కడ అలా కాదు, వాళ్ళు మనతో పాటు ఉండి మనతో చేయించి వాళ్ళు కూడా చేస్తారనమాట. సో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, వాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఫీమేల్ థెరపిస్ట్, మేల్ థెరపిస్ట్ అలా ఏం లేదు. ఫీమేల్ థెరపిస్ట్ కూడా వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి లిఫ్ట్ చేసి, అలాగే వేరే ఎక్స్క్లూజివ్స్ ఏమి ఇవ్వరు వాళ్ళు కూడా. ఓకే, ఎల్డర్ ఏజ్ గ్రూప్ లో ఏ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? మోస్ట్లీ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. యా చాలా ఓల్డ్ వాళ్ళు కూడా వస్తారు, యంగ్ వాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు, ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే మీరు మీ లైఫ్ కాకుండా మీరు బాగా అంటే ఎవరైనా చూసి హార్ట్ ఫెల్ట్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా మిషన్ వాక్? చిన్న పిల్లలు అంటే బై బర్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు చూస్తే నిజంగా చాలా బాధగా ఉంటుంది. కనీసం ఇప్పుడు నేను ఎలా అంటే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేశాను, జస్ట్ ఒక యాక్సిడెంట్ వల్ల నా లైఫ్ అంతా కూడా మారిపోయింది. అంతకు ముందంతా నేను ఒక నార్మల్ లైఫ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్ నేను అలాగే లీడ్ చేశాను. కానీ చిన్న పిల్లలు అంటే బై బర్తే, అంటే వాళ్ళకి ఇంకా ఏం తెలియదు కూడా. వాళ్ళని చూస్తే మాత్రం చాలా ఐ ఫీల్ బ్యాడ్. బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మనం అలా అనుకుంటాం కానీ వాళ్ళ మదర్స్ కానీ, సో వాళ్ళ మదర్స్ కూడా ఎంతో హోప్ తోటి అది తీసుకొస్తారు. అండ్ మిషన్ వాక్ అన్నది ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇస్తుంది. తర్వాత ఇప్పుడు నాది స్పైనల్ కార్డ్ ఇంజరీ. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే అది పెరాలసిస్. ఇప్పుడు మామూలు యాక్సిడెంట్ అనుకో, అది ఒక ఫిజికల్ ఇంజరీస్ అవుతాయి, లేకపోతే ఫ్రాక్చర్స్ అవుతాయి, కానీ మనం దాంట్లోంచి రికవర్ అయిపోతాం కొంతకాలంలో. కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీ అలా కాదు, ఒక్కసారి అయిన తర్వాత అది మొత్తం పెరాలసిస్. ఓకే, తర్వాత మనకు ఎలా అనిపిస్తుంది అంటే డెత్ ఫీల్స్ మచ్ బెటర్ అనిపిస్తుంది దాని లైఫ్ విచ్ వీఆర్ లీడింగ్. ఎందుకంటే మన పనులు కూడా మనం చేసుకోలేము, చిన్న పనుల మీద కూడా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. అంటే అంతకన్నా వర్స్ సిచ్యువేషన్ ఏముంటుంది ఇంకా. తర్వాత అలాంటిది దట్టు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ అంతా కూడా మారిపోతుంది. అండ్ తర్వాత స్పైనల్ కార్డ్ ఇంజరీ తర్వాత లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అండ్ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మెంటలీ హ్యాండిల్ చేసుకోవాలి, ఫిజికలీ హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఎలాంటి హ్యాండిల్స్? అంటే ఫిజికల్గా ఓకే, మెంటల్గా చాలా మందికి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా. నిన్నటి దాకా బాగున్నాం, ఇవాళ సడన్గా మనం ఏ పనులు మనం చేసుకోలేము.
అంటే మనం ఎంత యాక్సెప్ట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ లైఫ్కి. ఇప్పుడు డిపెండ్ అవ్వాలి, నీకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి, యూ కాంట్ గో అండ్ టేక్. నువ్వు జస్ట్ లేవాలి, నువ్వు మీ అంతటా మనం లేవలేము కదా, ఎవరో హెల్ప్ కావాలి, షిఫ్టింగ్కి హెల్ప్ కావాలి, ప్రతిదానికి హెల్ప్ కావాలి. సో అలాంటిది ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఒకేసారి ఇంత డిపెండెన్సీ ఉండిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది బేసిక్గా? నేను ముందు చెప్పినట్టే నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాను. బట్ అసలు మీరు నెవర్ గివ్ అప్ అంటే నేను ఎప్పుడు ఫిజియోథెరపీ ఆపలేదు. అండ్ ఐ వాజ్ వెరీ ఆప్టమిస్టిక్. అంటే ఐ డోంట్ సే నేను, నాకు బ్యాడ్ డేస్ ఉంటాయి, నేను కూడా ఎన్నోసార్లు ఏడ్చిన డేస్ ఉన్నాయి, ఎన్నోసార్లు వరి అయిన డేస్ ఉన్నాయి. బికాస్ ఫ్యూచర్ ఏంటో తెలీదు, ఒకేసారి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, ఏమి అర్థం కాని సిచ్యువేషన్ కూడా ఉంటుంది కదా. బట్ దెన్ ఇట్ వాజ్ ఓన్లీ టెంపరీ. సో మళ్ళీ మన మైండ్ని మనమే స్ట్రాంగ్ చేసుకోవాలి. వాట్ ఐ ఫీల్ ఈస్ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మనమే స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ ఎప్పుడు ఎవరో ఒకరు మనకు చెప్తూ ఉండలేరు కదా. ఇవాళ మనకు ఎవరో చెప్తూ ఉంటారు, రేపు వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మన విల్ పవర్ మనకు ఉండాలి, మన గోల్స్ మనకి తెలియాలి, మనం ఏంటి, మన దేని మీద వర్క్ చేయాలి, ఏంటి, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ మై ప్రయారిటీ థింగ్ అన్నది మనకు ఉండాలన్నమాట. రైట్. మీరు ఎంతవరకు వచ్చి మాకు మీ విలువైన టైం ఇచ్చినందుకు అండ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మీ స్టోరీని అందజేసినందుకు ధన్యవాదాలు. రైట్, మళ్ళీ కలుద్దాం. కొంచెం మీరు బెటర్ అయ్యి మెయిన్ ఇంకా మీరు ఏవైతే కొంచెం ఉన్నారో అవి కూడా దాటుకొని మీరు స్టేబుల్గా మీరు అయినప్పుడు ఆ రోజు మళ్ళీ కలిసి మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది సింధు గారి లైఫ్లో. సో అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరన్నా ఫేస్ చేసి ఇంకా ఫేస్ చేస్తూ ఉంటే దయచేసి స్ట్రక్ అవ్వకుండా అక్కడే ఈ మిషన్ వాక్ అనే ఈ సంస్థకి రాగలిగితే ఇక్కడ మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మిషన్ వాక్ అనే సంస్థ ద్వారా, ఈ ఫిజియోథెరపీ సెంటర్ ద్వారా మీకు మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. సో మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఉంటే తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.